ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మ్యామ్? నువ్వే చూస్తావు కదా, వెనక్కి వెళ్లిన సముద్రం వేగంగా ముందుకొచ్చినట్టు, పంజాకు చిక్కకుండా పారిపోతున్న జింకను పులి వేటాడినట్టు ఆ ఫ్యామిలీని వేటాడతాను. ఆ అభిరామ్ వసూలకు నేనేంటో చూపిస్తాను. ఆ క్షణం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను మ్యామ్. మీ మాటల్లోని కసి చేతల్లో చూపించండి. ఈసారైనా మనం గెలవాలి, సంతోషంగా సంబరం చేసుకోవాలి. చేసుకుందాం. ఆ ఫ్యామిలీని నాశనం చేసి పార్టీ చేసుకుందాం. రెడీగా ఉండు. అభిరామ్ బావా, వసు అక్క, ఇక మీ పని అవుట్. బావా, ఏం నందిని? అది నేను నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అవును బావా. ఏంటో చెప్పు. నిన్ను నన్ను చెప్పు నందిని, మొహమాట పడకు. నీకేవైనా కావాలా బావా? అది అడగడానికి వచ్చావా? అది కాదు. అవును, నాకేమీ వద్దు, థ్యాంక్ యూ. నోరు తెరిచి బావంటే ఇష్టమని చెప్పలేకపోతున్నాను. లెటర్ రాసిస్తే ఎస్. ఈ లెటర్ బావకిస్తే బావ నాకు రిప్లై ఇస్తాడు. నందిని, ఏంటక్కా? ఈ బట్టలు కొంచెం బయట ఆరేసిరా. అది ఏదైనా పనిలో ఉన్నావా? లేదక్కా, ఇటివు. బట్టలు ఆరేసేటప్పుడు ఇది తడిసిపోతుందేమో, ఇక్కడే పెట్టేసి వెళ్దాం. మేడం, సార్. ఎవరండి? ఎలక్ట్రీషియన్ మేడం. ఫ్రిడ్జ్ రిపేర్ చేయాలని సార్ చెప్పారు. అవును, రిపేర్ చేయాలి. ఫ్రిడ్జ్ అక్కడుంది, రిపేర్ అవగానే చెప్పు, డబ్బులు ఇస్తాను. అలాగే మేడం. ఏంటో నా అందమంతా అడవి కాచిన వెన్నెలవుతోంది. ఈ జాబిలికి పున్నమెప్పుడో. మేడం, కింద ఒకసారి చూడండి. ప్రియమైన నీకు, నా హృదయాన్ని నోటితో చెప్పలేక ఈ అక్షరాలు మీ ముందు ఉంచుతున్నాను. మీరంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఏంటి విడా పదే పదే నన్ను చూస్తుందేంటి? ఈ విషయం మీతో చెప్పాలని ఎన్నోసార్లు అనుకుని చెప్పలేకపోయాను. నా ఈ మోగ ప్రేమను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంతలా నా ముఖంలో ఏం చూస్తుంది ఈవిడ? మీతో కలిసి 7 అడుగులు నడవాలని కోరుకుంటున్నాను. మీకు కూడా నేను ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం. మీ
సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ ప్రేమ కోరే మీ మనిషి. అయిపోయిందా? 1 minute మేడం. అయిపోయింది మేడం. అన్ని కరెక్ట్ గా చెక్ చేశారా? చెక్ చేశాం మేడం. ఎంత? 1000 మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. లెటర్ ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? రాజా, ఎవరండి? నిన్నే రాజా. నా పేరు రాజా కాదు మేడం, సురేష్. సుమంగళి, సురేష్. ఎంత బాగుందో కదా. ఏంటి మేడం? నీ లెటర్ కి నా ఆన్సర్. లెటర్ ఏంటి మేడం? రాయాల్సిందంతా రాసి ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నావే. నేను లెటర్ రాయటం ఏంటి మేడం? ఈ లెటర్ రాసింది నువ్వేగా. చీటికి మాటికి రిపేర్లంటూ నువ్వు ఇంటికి వస్తుంటే ఏదో అనుకున్నాను. ఎందుకన్నమాట. ఏమంటున్నారు మేడం? నేను వేలి ముద్రగాని మేడం, రాయడం చదవడం రాదు. హా? అంటే ఈ లెటర్ రాసింది నువ్వు కాదా? కాదు మేడం. మరెందుకు చూడు అన్నా? మీరు కాగితాన్ని తొక్కబోతుంటే చూడమన్నాను మేడం. అయితే ఇది రాసింది నువ్వు కాదన్నమాట. కాదు మేడం. ఏదేదో ఊహించుకున్నాను. సర్లే వెళ్ళు. అలాగే మేడం. కొంప తీసి ఈ లెటర్ శివాని రాయలేదు కదా? ఆఫీస్కి వెళ్తున్నావా మావయ్య? లేదు, బయటికి వెళ్తున్నాను. కాఫీ తాగుతావా? వద్దు. నేనేమిచ్చినా తీసుకోవా మావయ్య? మీ ఉప్పు కారాల కాఫీ నాకు వద్దు తల్లి, నన్ను వదిలేయండి. ఓసే శివాని, ఏంటే ఇది? ఏంటి నానమ్మా? అబ్బా, నన్ను నానమ్మ అనుకో. ఇదిగో ఈ లెటర్ రాసింది నువ్వేనా? అందరం ఇంట్లోనే ఉన్నాగా, నేనెవరికి లెటర్ రాస్తాను? అయితే నువ్వు రాయలేదా? అదేగా చెప్తున్నాను. ఇంతకీ ఆ లెటర్ ఏంటి? ఇది నందిని పని అయ్యుంటుందా? అదే రాసుంటుంది. ఏదో లెటర్ లేవే. మీ అమ్మ ఎక్కడుంది? బయటికెళ్ళింది. ఆ లెటర్ ఏంటో చెప్పు నానమ్మా. అబ్బా, అన్నిసార్లు నన్ను నానమ్మ అని పిలవకే. మరి ఏమని పిలవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.